బేసిక్గా 5 యూనివర్స్ రిలేటెడ్ మూవీస్ లో ఆఫ్ సినిమాటిక్ లిబర్టీ, రా ఏజెంట్, పిఎం సంబంధించినటువంటి విషయం, టూ మచ్ ఆఫ్ సినిమాటిక్ లిబర్టీ. డైరెక్టర్ ఐ మీన్ క్యారెక్టర్స్ వీళ్ళను ఏమైనా ఓరాని బిల్డ్ పాజిటివ్స్ వీళ్ళ పెర్ఫార్మెన్స్ విషయంలో ఎన్టీఆర్ సంగతి ఒకసారి ప్రూవ్ అయింది. ఎంత అందంగా ఉన్నాడు, ఎంత మంచి పెర్ఫార్మెన్స్. ఇద్దరు డాన్సెస్ చాలా బాగున్నాయి, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది ఇద్దరు ఆ సాంగ్ లో. తర్వాత ఫస్ట్ హాఫ్ అంటే కొంతవరకు ఉందంటే ఎట్లా అంటే యాక్షన్ బ్లాక్స్ అని రాసుకున్నాడు. మెయిన్ థీమ్ తీసుకుంటాడు. ఇది రొటీన్, చాలా రొటీన్, ఫుల్ టు బోరింగ్ చేయడం ఈ తీసుకున్నాడు. అది కూడా చాలా స్ట్రీట్ చేశాడు. ఫస్ట్ హాఫ్ పర్వ, సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి చాలా సర్లే ఇక్కడి నుంచి నా సినిమా రైజ్ అవుద్దాం అనుకుంటా ఉన్నాం. కేఆర్ అద్వానితో ఫ్లాష్ బ్యాక్, ఎన్టీఆర్ సంబంధించినటువంటి ఫ్లాష్ బ్యాక్, ఇట్లా ఇదే సరిపోయింది సెకండ్ హాఫ్ మొత్తం. క్లైమాక్స్ వచ్చేసరికి హీరోలు ఇద్దరు ఫైట్ చేసుకోవడం. సో జీరో హైస్, బేసిక్ గా ఎంత మంచి యాక్షన్ బ్లాక్స్ పెట్టా ఈ జీరో హైస్ థీమ్ మీద వచ్చినప్పుడు వాళ్ళని ఉపయోగించుకునే అంతలో మినిమం కూడా ఉపయోగించుకో చాలా పేలవంగా యాక్టర్స్ సినిమాకి సంబంధించి. ఓవరాల్ గా ఏంటంటే సినిమా అయితే కాదు, బ్రేక్ ఏమట్లేదు, నాకైతే నమ్మకం లేదు. బట్ ప్రామాణికంగా చేసుకోవద్దు. మీ డెసిషన్, మీకు ట్రైలర్ నచ్చితే డెఫినెట్లీ చూడండి. లేదా